శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 6వ సర్గము. శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయును అలంకారములతో మిరుమిట్లు గొల్పుట. గతే పురోహితే రామః స్నాతో నియతమానసః సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్. ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా. మహతే దైవతాయాజ్యం జుహావజ్వలితే నలే. వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నియగు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను. పిమ్మట అతడు హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములను నర్చి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రకారము హోమ చేసెను. శేషం చ హవిషస్తస్య ప్రాస్యాస్యాత్మనః ప్రియం ధ్యాయన్ నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశసంస్తరే. వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః శ్రీమత్యాయతనే విష్ణోః శిష్యే నరవరాత్మజః. దశరథ మహారాజ కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరటకై సీతాదేవితో కూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను. పరమదైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించిరి. ఏకయామా వశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సహ అలంకార విధిం కృత్సం కారయామాస వేస్మనః. తత్ర శృణ్వన్ సుఖావాచః సూతమాగధ వందిమాన్ పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యతమానసః. శ్రీరాముడు వేకువజాముననే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించెను. సూతుల యొక్క దైవస్థుతులను వంది మాగధులు నిర్వహించుచున్న స్తుతిపాఠములను వంశావళి కీర్తనలను ఆలకించెను. పిమ్మట అతడు ఏకాగ్రతతో
ప్రాతస్సంధ్యాది దేవత అయిన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంత్రమును జపించెను. తుష్టావ ప్రణతశ్చేవ శిరసా మధుసూదనం విమలక్షౌమ సంవీతో వాచయామాస చ ద్విజాన్. సంధ్యోపాసానంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కారపూర్వకముగా స్తుతించెను. పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి. తేషాం పుణ్యాః ఘోషోధ గంభీర మధురస్తదా అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యాహవాచన వేదఘోషలు తూర్యధ్వనులు అయోధ్య అందంతటను మారుమ్రోగెను. కృతోపవాసం తు తదా వైదేహ్య సహ రాఘవం అయోధ్యా నిలయ శ్రుత్వా సర్వః ప్రముదితో జనః తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనం ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీం. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానంద భరితులైరి. అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరచిరి. కస్తూరి కలయంపి చల్లిరి. రంగవల్లికలను తీర్చిదిద్దిరి. ద్వార తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానమనర్చిరి. సితాభ్ర శిఖరాభేషు దేవతాయతనేషు చ చతుష్పదేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ నానాపన్య సమృద్ధేషు వనిజామాపనేషు చ కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ ధ్వజా సముచిత్రాః పతాకాశ్చ భవంస్తదా. తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కూడళ్ల యందును రాజమార్గముల యందును దివ్య భవనముల పైనను కోట బురుజుల మీదను వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలల పైనను సకల సంపదలతో తులతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను సకల సభామందిరముల పైనను అత్యున్నతములై అందరికీ దూరము నుండియే కనపడుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములకు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను. ఆ పతాకముల దగదగలు కనువిందు గావించుచుండెను. నటనర్తక సంఘానాం గాయకానాం చ గాయతాం మనః కర్ణసుఖా వాచః శుశ్రూశ్చ తతస్తతః. పురమునందలి సమస్త ప్రదేశములయందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిములను గాయనీ గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చట గొల్పుచు వీణుల విందొనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను. రామాభిషేక యుక్తాశ్చ కదాశ్చక్రుర్మిథో వర జనాః రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ బాలా అపి క్రీడమానా గృహద్వారేషు సంగసః రామాభిషేక సంయుక్తాః చక్రురేవం మిథః కదాః. పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండుటతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ పురుష పుంగవులు ప్రాంగణముల యందును ముచ్చటించుకొనుచు మురిసిపోవుచుండిరి. ఇండ్ల ముంగిళ్ల యందు ఆడుకొనుచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరము చెప్పుకొనుచుండిరి. కృత పుష్పోపహారశ్చ ధూపగంధాదివాసితః రాజమార్గః కృత శ్రీమాన్ పౌరై రామాభిషేచనే. రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులెల్లరూ రాజమార్గముల యందు రంగురంగుల పువ్వులను చల్లిరి. ధూపములతో సుగంధములతో మార్గములనన్నింటినీ పరిమళములతో గుబాళింపజేసిరి. ప్రకాశకరణార్థం చ నిశాగమన సంకయ దీపవృక్షాం తథా చక్రుః అనురథ్యాసు సర్వసః. వీధులయందు అమర్చబడిన వితానములు, పోక చెట్లు, అరటి చెట్లు మున్నగు వాటి నీడలను తొలగించుటకు, చీకట్లను తొలగించుటకును మరియు
పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ ప్రొద్దుగురుంకినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిముట్టకును అన్ని రాజమార్గముల యందును దీపవృక్షములను వృక్షాకారములో దీపములను ఏర్పరిచిరి. అలంకారం పురస్త్యైవం కృత్వా తత్పురవాసినః ఆకాంక్షమానా రామస్య యౌవరాజ్యాభిషేచనం సమేత్య సంగసః సర్వే చత్వరేషు సభాసు చ కథయంతో మిధస్తత్ర ప్రశంసుః జనాధిపం. పురజనులెల్లరును వైభవోపేతముగా ఇట్లు అయోధ్యా నగరమును అలంకరించి శ్రీరాముని యవరాజ్య పట్టాభిషేక సుముహూర్తమును కోరుకొనుచున్నవారై వీధుల కూడళ్ల యందును సభా భవనముల యందును గుమిగూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొడియాడుచుండిరి. అహో మహాత్మా రాజాయం ఇక్ష్వాకు కులనందనః జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యే అభిషేక్ష్యతే సర్వేప్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః చిరాయ భవితా గోప్తా ద్రష్ట లోక పరావరః. ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరికీ సమస్త ప్రజల మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు. అతడు మనకు ప్రభువు కాబోవుచున్నాడు. ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా నుండును. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే. అనుత్తమనా విద్వాన్ ధర్మాత్మా భ్రాతృవత్సలః యదా చ భ్రాతృషు స్నిగ్ధః తదాస్మాస్వపి రాఘవః చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథో అనగః యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయం. రఘురాముడు ఏమాత్రమును గర్వము లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి గలవాడు, సోదర ప్రేమకు కుదురైనవాడు, మనలను కూడా తన సోదరులను వలె ప్రేమతో ఆదరించువాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోవుచున్నాము. పుణ్యమూర్తి అయిన ఆ దశరథ మహాప్రభు కలకాలము వర్ధిల్లుగాక. ఏవం విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా దిగ్భ్యోపి శృతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తా ద్రష్టుం రామాభిషేచనం రామస్య పురయామాసుః పురీం జానపదా జనాః. శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు, పౌరులు పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి. వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులారా చూచు వేడుకతో నగరమునకు చేరిరి. అప్పుడా రామనగరము అయోధ్య జానపదులతో కిటకిటలాడెను. జనౌగైః తైర్వి సర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః పర్వసూదీర్ణవేగస్య సాగరస్యేవ నిస్వనః. నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరమునందేర్పడిన మహాధ్వని పర్వదినములయందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపించుచుండెను. తతస్థ దింద్రక్షయ సన్నిభం పురం దిదృక్షుభిర్జానపదైరుపాగతైః సమంతతః సస్వనమాకులం బభౌ సముద్రయాదోభిరివార్ణవోదకం. ఆ అయోధ్యా నగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను. అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవ్వడులతో నిండియుండెను. అప్పుడది తిమింగలాది జంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కన్పట్టుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 6వ సర్గము సమాప్తము.